సో ఆనియన్ పౌడర్తో బిజినెస్ స్టార్ట్ చేసి లక్షల్లో కోట్లలో కూడా బిజినెస్ చేయొచ్చు. అలాగే రైతులు కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా ఇంటి దగ్గర నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలా, ఎలా మార్కెటింగ్ చేయాలా, అలాగే దీన్ని బ్రాండ్గా ఎలా మార్చాలి అనే అన్ని విషయాలు 5 పాయింట్స్లో నేను చెప్పబోతున్నా. సో ఇందులో ఒక టిప్ కూడా ఇవ్వబోతున్నా. సో మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మన రీల్ చేసాం ఆనియన్ పౌడర్ బిజినెస్ లాంగ్ వీడియో కావాలి అంటే. అండ్ యూట్యూబ్లో కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది, లాంగ్ వీడియో అని. మీ అందరి కోసం ఈ వీడియో. సో నేను అందరి కామెంట్స్ చదువుతాను, ప్లస్ రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ కామెంట్కి రిప్లై ఇవ్వాలి అని అనిపించినప్పుడు. సో పాయింట్ నెంబర్ 1, ఆనియన్ పౌడర్ బిజినెస్ ఎందుకు బూమింగ్లో ఉంది, అంటే ఆనియన్ పౌడర్ ఎందుకు బూమింగ్లో ఉంది. ఈ వీడియో చేయాల్సిన ఉద్దేశం ఏంటి అంటే, ఆనియన్ పౌడర్ బిజినెస్ విపరీతమైన డిమాండ్లో ఉంది. ఎందుకు అని అంటే, మనం డైలీ పిజ్జా తింటాం, బర్గర్ తింటాం, అలాగే ఇన్స్టెంట్ బిర్యానీలు తింటాం, దాని తర్వాత ఇన్స్టెంట్ కర్రీస్ అని డిఫరెంట్ వచ్చేసినాయి. నూడిల్స్ మనం తింటాం, దాంట్లో వాళ్ళు మసాలా పౌడర్ ఇస్తారు, ఆ మసాలాలో కూడా ఆనియన్ పౌడర్ ఉంటుంది. వీళ్ళందరికీ ఆనియన్ పౌడర్ అవసరమే. ఫుడ్ అండ్ ఇండస్ట్రీ పెరిగినన్ని రోజులు ఆనియన్ పౌడర్ అవసరమే. సో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది. ఇండియాలో కూడా ఆనియన్ పౌడర్ కన్సెప్షన్ విపరీతంగా పెరుగుతూ ఉంది. అండ్ యూకేలో, యుఎస్ఏలో, మిడిల్ ఈస్ట్లో అండ్ ఇండియాలో కూడా విపరీతంగా దీని డిమాండ్ పెరుగుతూ ఉంది. సో దీనికి మన చైనా, ఇతర కంట్రీస్ అండ్ ఇండియా కూడా మెయిన్ ఎక్స్పోర్టర్స్. సో మనం ఈ బిజినెస్ ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. నేను ఆల్వేస్ చెప్తాను, ఎక్స్పోర్ట్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ప్రపంచం అంతా ఇండియా సైడ్ చూస్తుంది. ఇండియాకి వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేయించాలంటే, ఎక్స్పోర్ట్ వాళ్ళ కంట్రీ నుంచి మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలని. సో మన ఇండియాలోనే మంచి బిజినెస్ ఉంది. కరెక్ట్గా చేసుకుంటే మన ఇండియాలోనే మంచి మార్కెట్ కూడా ఉంది. ఎందుకంటే 140 crores జనాభా, ప్లస్ అవుట్ సైడ్ ఫుడ్ తినడం కూడా బాగా పెరిగిపోతూ ఉంది. ఫుడ్ ఆర్డర్ కూడా చేసుకోవడం బాగా పెరిగిపోతూ ఉంది. ఆనియన్ పౌడర్ యూజ్ చేయడం కూడా చాలా పెరిగిపోతూ ఉంది. దీనికి బాగా డిమాండ్ పెరుగుతూ ఉంది డే బై డే. ఇది పాయింట్ నెంబర్ 1. సో డిమాండ్ ఎక్కడ ఉంటే మన బిజినెస్ అక్కడ చేసుకోవాలి. డిమాండ్ ఉన్న బిజినెస్లోకి వెళ్తే మనకు మంచి ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి, బిజినెస్ కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో CAGR కూడా చూసుకుంటే విపరీతంగా పెరిగిపోతుంది. సో పాయింట్ నెంబర్ 2 వచ్చేసి హౌ టు స్టార్ట్ బిజినెస్. ఉల్లిగడ్డ ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది, రేటు తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడేమో బయట పడబోస్తూ ఉంటారు, పెరిగినప్పుడు మాత్రం దానిపైన డబ్బులు బదులు ఉల్లిగడ్డలు ఇవ్వడం, చాలా మీమ్స్ కూడా చూస్తూ ఉంటాం. విపరీతమైన బజ్ ఉంటుంది. సో అది డిమాండ్ని బట్టి ఉంటుంది. ఆర్టిఫిషియల్ డిమాండ్, లేకపోతే మనం క్రియేట్ చేసిన డిమాండ్, లేకపోతే రియల్ డిమాండ్. సో ఆ డిమాండ్ అనేది ఉంది. సో మనము చేయాల్సింది ఏంటంటే, హై డిమాండ్లో ఉన్నప్పుడు ఉల్లిపాయలు కొనడానికి మనం కొంటే మాత్రం లాభం ఉండదు. సో లో డిమాండ్ ఉన్నప్పుడు మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనము హై స్కేల్లో చేసేప్పుడు మాత్రం కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు. అదర్వైజ్ పౌడర్ తయారు చేసినా కూడా అది 12 months to 2 years వరకు నిల్వ ఉంటుంది. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది కూడా ఒక పాయింట్. మనకి ఉల్లిపాయలు అయితే మనకి ఫ్రెష్గా దొరకవు, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కాబట్టి పౌడర్ ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ నిల్వ ఉంటుంది. కాబట్టి ఇది యూసేజ్లో కూడా ఉంది. సో దీన్ని మనం ఆనియన్స్ తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మార్కెట్ నుంచి తీసేసుకొని, లేదా రైతులకి డబ్బులు ఇచ్చి ముందే పంట కొనేసుకొని మీరు దీన్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి మిషనరీ అవన్నీ కావాలా, నెక్స్ట్ పాయింట్లో మనం అవి మాట్లాడుకుందాం. దీనిలో అంతే, ప్రొక్యూర్మెంట్ ప్లస్ పౌడర్ తయారు చేయడమే దీని హౌ టు స్టార్ట్ బిజినెస్. అంటే మీరు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా దాన్ని బట్టి ఉల్లిపాయలు కొనేసుకొని దాన్ని పౌడర్ చేసి అమ్ముకోవచ్చు. దీంట్లో మనకి 1 kg ఉల్లిపాయలకి 100 grams పౌడర్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంత అమ్మగలుగుతారు, మీరు ఎంత మార్కెట్ ఉంది, చిన్నగా స్టార్ట్ చేయాలా, పెద్ద ఇండస్ట్రీ లెవెల్లో స్టార్ట్ చేయాలా, ఇదంతా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి మిషనరీ. ఆ మిషనరీలో ఏమేమి వస్తాయి, ఏం వర్క్ జరుగుతుందో మనం ఈ పాయింట్ నెంబర్ 3లో చూద్దాం. పాయింట్ నెంబర్ 3లో ఒకటి వచ్చేసి మనం వాష్ చేసేది తీసుకోవచ్చు. అవసరమైతే మాన్యువల్ వాష్ చేసేసుకొని, దాని తర్వాత కట్టింగ్ మిషన్ తీసేసుకొని. కట్టింగ్ మిషన్ ఎందుకు అని అంటున్నాను అని అంటే, దాని స్లైసెస్ ఈవెన్గా, యూనిక్గా ఉండాలి. అంటే ఈవెన్గా ఉండాలి, ప్రతి ఒక్క ముక్క కరెక్ట్ సైజులో కట్ అవ్వాలి. లేకపోతే మాన్యువల్గా కట్ చేస్తే ఒకటి లావు, ఒకటి సన్నం అవుతుంది. దానివల్ల డ్రైయింగ్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల మాయిశ్చర్ కంటెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది, పాడే అవకాశం ఉంది. కాబట్టి మనకి యూనిక్గా ఉండడానికి కటింగ్ మిషన్ ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత డ్రాయర్ మిషన్ తీసుకోవాలా డ్రై చేయడానికి. సో ఏ డ్రాయర్ ఉంటుంది, డీహైడ్రేటెడ్ ఉంటాయి. ఈ 2 మిషన్లో మీరు దాదాపు 40 నుంచి 1,30,00,000 వరకు కూడా మిషన్స్ ఉంటాయి దీంట్లో. తర్వాత చాపింగ్ మిషన్ వచ్చేసి 15,000 to 1,50,000 వరకు కూడా ఉంటుంది. దాని తర్వాత దీంట్లో డ్రై అయింది తీసుకెళ్లి గ్రైండర్ చేయాలి, పౌడర్ చేయడానికి ఇంకో మిషన్ ఉంటుంది. అది కూడా మినిమం 40,000 నుంచి 1,00,000, 3,00,000 అండ్ మీ ఇండస్ట్రీని బట్టి. స్మాల్ అయితే చిన్నది, అండ్ మీడియం ఇండస్ట్రీ అయితే మీడియం రేంజ్ లో, అండ్ ఇంకా మాక్సిమం అయితే ఇంకా లిమిట్ ఉంటుంది. అది ఇండస్ట్రీ బేస్డ్. ఒక సైడ్ ఆనియన్స్ వేసేస్తే కట్ అయిపోయి, వాష్ అయిపోయి, కట్ అయిపోయి, దాని వేస్ట్ మొత్తం ఒక సైడ్ వెళ్ళిపోయి, ఆ వేస్ట్ ని కూడా ఏం చేయాలో అది చేసేసి, దాని తర్వాత పౌడర్ అంతా డ్రై అయిపోయి పౌడర్ ఒక దగ్గరకు వస్తుంది, దాన్ని మీరు ప్యాక్ చేయడం. ఈ మిషన్స్ అంతా కలిపి మీకు మినిమం 8 lakhs ఉంటది, లేదా 3 lakhs లో కూడా చేసుకోవచ్చు. అండ్
మీడియం అయితే 15 lakhs తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మాక్సిమం అయితే కోట్లలో కూడా మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది పౌడర్ చేసే విధానం. దీంట్లో మాయిశ్చర్ కంటెంట్, బయ్యర్ మాయిశ్చర్ ఇదంతా నెక్స్ట్ పాయింట్ లో మాట్లాడుకోవాలి. సో పాయింట్ నెంబర్ 4 వచ్చేసి లైసెన్సింగ్. దీంట్లో మనకు తెలుసు ఇండియాలో ఫుడ్ లైసెన్స్ FSSAI లైసెన్స్ మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత మనం అమ్మడానికి ఏ బిజినెస్ కైనా GST అవసరం, GST ఒకటి తీసుకోవాలి. లేదు నేను లోకల్ మార్కెట్ లోనే అమ్ముకుంటా, ఆన్లైన్ లో అమ్మను అని అనుకుంటే పౌడర్ GST అవసరం లేదు. అప్ టు 20 lakhs టర్న్ ఓవర్ అయ్యేంత వరకు మనకి GST అవసరం లేదు. దాని తర్వాత మీరు ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అక్కడ ట్రేడ్ లైసెన్స్ ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఫుడ్ లైసెన్స్ అప్లై చేస్తే ఫుడ్ లైసెన్స్ వచ్చేస్తుంది. దీంట్లో మీరు ఆర్డర్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసేసి మార్కెటింగ్ చేసి దీన్ని బ్రాండింగ్ ఇదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ లైసెన్సింగ్ అన్ని తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కావాలి అని అంటే మీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. దాని తర్వాత మీరు ఏ ఎక్స్పోర్టర్ గా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, నేను చాలా వీడియోస్ లో చెప్పాను, అవి వెళ్ళి చూడండి. అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోవాలి. తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకొని ఆ గవర్నమెంట్ దాంట్లో లిస్ట్ అయిపోతే పౌడర్ ని ప్యాక్ చేసేసుకొని ఒక బల్క్ లో ప్యాక్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ప్యాకెట్ లో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత పాయింట్ వచ్చేసి 5th పాయింట్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్ కైనా. మీరు చూస్తూ ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్ లో వెజిటబుల్ పౌడర్ అమ్ముతారు, తర్వాత బీట్రూట్ పౌడర్ అమ్ముతారు, క్యారెట్ పౌడర్ అమ్ముతారు, ఇలా చాలా రకాల పౌడర్స్ అమ్ముతా ఉన్నారు. వాళ్ళు చూస్తే మీకు ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళకి ABC పౌడర్ అని, ఆ పౌడర్ అని, ఈ పౌడర్ అని ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళ ఆర్డర్స్ తీసుకొని సప్లై కూడా చేస్తున్నారు, లోకల్ కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. కాకపోతే మీరు ఇక్కడ ఈ మార్కెటింగ్లో 3 things గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మీ ఓన్ బ్రాండ్, అంటే మీ ఓన్ బ్రాండ్తో 100 grams మీకు పౌడర్ రెడీ కావాలంటే 30 to 55 వరకు ఖర్చు అవుతుంది. అదే 100 grams మీరు బాటిల్లో ప్యాక్ చేసి అమ్మితే 120 నుంచి 220 రూపీస్ వరకు మీకు 100 grams వస్తుంది. మీరు 100 grams అమ్ముకోవచ్చు. అదే ఆర్గానిక్ అయితే మీరు 300, 500 కూడా అమ్ముకోవచ్చు. సో ఇంటర్నేషనల్ లో చాలా మంచి డిమాండ్ ఉంది, ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి మీరు ఇది ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు మీ ఓన్ బ్రాండ్ పైన. అలాగే B2B చేయాలి అంటే బల్క్లో, కవర్స్లో అండ్ కంటైనర్స్లో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ప్యాక్ చేసి మీరు ఫస్ట్ శాంపిల్ పంపించి ఓకే అనుకుంటే మీకు డబ్బులు కట్టిన తర్వాత పెద్ద కంటైనర్లో చేసి అమ్మొచ్చు. అలాగే 3వది వచ్చేసి వైట్ లేబులింగ్. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ పేరు మీద, వాళ్ళ బ్రాండ్ మీద మీరు వైట్ లేబులింగ్ చేసి అమ్మేసుకోవచ్చు. ఒకటి మీ బ్రాండింగ్ రిజిస్టర్ చేసుకొని మీ బ్రాండ్ మీద అమ్ముకోవచ్చు. ఇంకోటి బల్క్ ఆర్డర్స్కి పెద్ద పెద్ద డ్రమ్స్లోన, కంటైనర్లోన ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్ చేసేసి వాళ్ళకి సప్లై చేసుకోవచ్చు. లైక్ 50 kgs, 100 kgs ఆర్ 1000 kgs. డిమాండ్ని బట్టి మీరు సప్లై చేసుకుంటే సరిపోతుంది. నీకు హ్యూజ్ డిమాండ్ ఉంది. ఒకసారి మీరు అమెజాన్ USA ఆర్ అమెజాన్ UKకి వెళ్ళి ఆనియన్ పౌడర్ అని టైప్ చేసి చూడండి, వాటి రేట్లు చూడండి. మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఆ రేట్లు చూసి ఈ రేట్లకి వీళ్ళు అమ్ముతున్నారు ఆనియన్ పౌడర్ అని. సో బ్రాండింగ్, బ్రాండింగ్ అండ్ మీరు దీనికోసం మార్కెటింగ్లో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలా, ఇన్స్టాగ్రామ్లో, ఆన్లైన్లో, లింక్డ్ఇన్లో ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. లింక్డ్ఇన్లో మీకు ఎక్కువ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఇంగ్లీష్ వీడియోస్ డబ్ చేసినా కూడా పెట్టినా కూడా మీకు ఇంటర్నేషనల్ ఆర్డర్స్ వస్తాయి. లేదా ఎలాంటిది వాయిస్ ఓవర్ చేయకుండా మీ ప్రాసెస్ మొత్తం చూపించి మీ ప్యాకేజ్ విజువల్ చేసి పైన టెక్స్ట్ వేసినా కూడా, నెంబర్ ఇచ్చినా కూడా మీకు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అంటే డొమెస్టిక్ ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరు మార్కెటింగ్ బాగా చేసుకుంటే మాత్రం మీకు మంచి డిమాండ్ వస్తుంది. నో మార్కెటింగ్ లేకపోతే మీ బిజినెస్ లేదు. సో మీరు ఎంత పౌడర్ చేసినా, ఎంత చేసినా అమ్ముకోగలిగిన వాడే బిజినెస్ మ్యాన్. మీరు చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల లాభం లేదు. అమ్ముకోగలిగితేనే మీరు మార్కెట్ అనేది ఉంటుంది. అదే మీరు లోకల్ రెస్టారెంటా, లోకల్ కిరాణా షాపా, లోకల్ సూపర్ మార్కెటా దగ్గరికి వెళ్ళి లోకల్లో అమ్మేస్తా అంటే మాత్రం ఇది కుదరదు. మీరు ప్రపంచానికి, ఇండియాకి అందరికీ చూపించాల్సిందే మీ ప్రోడక్ట్. అప్పుడే మీ ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది. సో నేను ఒక టిప్ చెప్తాను కదా, ఆ టిప్ ఏంటంటే ఇక్కడ వేస్ట్ ఏదైతే ఉల్లిపాయలతో వేస్ట్ అనేది అంటామా, పొట్టు అదంతా తీసేసిన తర్వాత దానికి చాలా మంచి డిమాండ్ ఉంది. దాన్ని ఫుడ్ కలరింగ్ లో వాడతారు, అలాగే హెల్త్ కేర్ లో కూడా వాడతారు. సో వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది, దీనికన్నా ఎక్కువ రేట్ ఉంది. కాబట్టి మీరు ఆ వేస్ట్ ని కూడా, అది వేస్ట్ కాదు యాక్చువల్ గా, దాన్ని కూడా పౌడర్ చేసి సపరేట్ గా ఆనియన్ స్కిన్ పీల్ పౌడర్ అని కూడా మీరు సప్లైర్స్ కి సప్లై చేసుకోవచ్చు. లేదు ఇంకో టిప్ ఏంటంటే, మీరు ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి బల్క్ లో, మీరు ఇండియా నుంచి ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఇండియా మార్ట్ లో లిస్ట్ చేస్తే వాళ్ళు మీరు కాంటాక్ట్ అవుతారు. లేదా మీరైనా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మా పౌడర్ ఇది, మా క్వాలిటీ ఇది, మా మాయిశ్చర్ కంటెంట్ ఇది, మా ప్రాసెసింగ్ యూనిట్ ఇది, మేము ఇంత హైజీనిక్ గా చేస్తాం, ఇంత ఆర్గానిక్ గా చేస్తామని వాళ్ళకి చూపించి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గర కొనుక్కొని నచ్చితే వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళు కూడా మీ ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్
చేస్తారు. తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు మీ డిమాండ్ని బట్టి మీకు వచ్చే డబ్బుల్ని బట్టి మీరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మాల్ క్వాంటిటీలో అమ్మేసుకోవడం, దాని తర్వాత పెద్దగా ఎదగడం. ఎప్పుడైనా నేను చెప్పేది అంటే కేపీ బిజినెస్ గురు తరపున ఒక 1 lakh or 2 lakhsతో స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగా చేసి ఆర్డర్స్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా మీరు ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పటి వరకు మీరు వేరే పనులు చేసుకుంటూ డెడికేటెడ్గా ఇందులో వారానికి 2 సార్లు 3 సార్లు మంచి రీల్స్ చేసి పెడితే మంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. సో లైసెన్సింగ్ లో ఇది ఒకటి యాడ్ చేయండి. ఫుడ్ లైసెన్స్ లో ఎంఎస్ఎంఈ అండ్ ఉద్యమంలో కూడా మనం రిజిస్టర్ అవుతే చాలా మంచిది. దాంతో మనకి ఎక్స్పోర్ట్ మనకి పెరుగుతుంది. ఎప్పుడైనా లోన్లు వచ్చినప్పుడు కూడా దాంట్లో కొన్ని సమ్ డిస్కౌంట్స్ ప్లస్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ డిస్కౌంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది నా టిప్స్. సో దీని తర్వాత పాయింట్ వచ్చేసి మీ ఓన్ బ్రాండ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. మీ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవడానికి మీరు ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ ట్రేడ్ మార్క్ లైసెన్స్ కి మీకు దాదాపుగా 10,000 వరకు ఖర్చు అవుతుంది. మినిమం 9,000 3,000 6,000 లో కూడా అయిపోతుంది. దాని తర్వాత మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ ని ట్యాప్ చేయాలన్నా, నేషనల్ మార్కెట్ ని ట్యాప్ చేయాలన్నా, మీకు ప్రీమియం రేట్ కావాలన్నా బ్రాండ్ డిజైన్ అండ్ బ్రాండ్ ఎలివేషన్ అండ్ బ్రాండ్ షో ఎలా చేస్తున్నారో, ఎలా మార్కెట్ చేస్తున్నారో మీ రేటు ప్రైస్ కూడా దాంతో డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని మీరు 50 grams అండ్ 100 grams అండ్ 250 grams అండ్ 1 kg B2B వాళ్ళకి మీరు సప్లై చేస్తారు. మిగతా అంతా కూడా 50 grams అండ్ 100 grams మాత్రం ప్యాకేజ్ చేసేసి అది కూడా ఫుడ్ గ్రేడ్ మంచి బాటిల్లో ప్యాక్ చేసి మీరు అమ్మాల్సి వస్తుంది. అది కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో. అవి మీరు ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ అని కూడా మీరు చెప్పాలి ఖచ్చితంగా మీ వీడియోస్లో, రీల్స్లో. ఇది ఫుడ్ గ్రేడ్ బాటిల్ అండ్ ఫుడ్ గ్రేడ్ ప్యాకెట్లోనే మేము సప్లై చేస్తాం. సో దట్ మీ హెల్త్ బాగుండాలి అని ఇవన్నీ కూడా మీరు చెప్పి ఆ ప్రాసెస్ మొత్తం మీరు చూపించి మీ బ్రాండ్ని ఎలివేట్ చేస్తారు. బ్రాండ్ అంటే ట్రేడ్ మార్కే కాదు, బ్రాండ్ అంటే మీ బ్రాండ్ స్టోరీ అండ్ మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, మీ ఫౌండర్ స్టోరీ అన్నీ కలిపితేనే బ్రాండ్ అండ్ మార్కెటింగ్ అంతా కలిపి. బ్రాండ్ అనగానే ఆనియన్ అనగానే మీ పేరు గుర్తొచ్చేలాగా మీరు చేస్తే మీ బ్రాండ్ నిలబడినట్టే. అలాగే మీరు ఈ ప్యాకేజెస్ని 50 అండ్ 100 grams అండ్ 250 gramsని మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అలాంటి వాటిలో కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే D2C మార్కెట్ కూడా చేసుకోవచ్చు. లేదు D2C బాగుంటుంది అంటే D2C చేసుకొని వెళ్తే కూడా మార్కెట్ బాగా ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ నేషనల్ మార్కెట్లో ఫుడ్ బ్రాండ్స్ బాగా యూజ్ చేస్తాయి కాబట్టి B2B మార్కెట్ని ట్యాప్ చేసినప్పుడు మాత్రం, వాళ్ళ ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రం మీ పంట పండినట్టే. మీకు విపరీతమైన ఆర్డర్స్ వస్తాయి, మీకు బల్క్లో ఆర్డర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మీ దగ్గర ఆనియన్స్ దొరకవు. మీకు అంత డిమాండ్ ఉంది మనకి, మీకు అంత క్వాంటిటీ ఆనియన్స్ దొరకకపోవచ్చు కూడా. అందుకే మీరు B2Bని మార్కెట్ని ఎలా ట్యాప్ చేయాలి, ఆ రిలేటెడ్ వీడియోస్, ఆ రిలేటెడ్ బ్రాండింగ్, ఆ రిలేటెడ్ మార్కెటింగ్ చేసుకుంటే మీకు చాలా బాగా ఉంటుంది. చాలా మంది అడుగుతారు, మీరు చేశారా, మీరు చేస్తున్నారా, మీరు చేసినప్పుడు చెప్పండి అని. అరే నేను చాలా బిజినెసెస్ చేశాను. నేను బిజినెస్ గురువు లాగా నేను బిజినెస్ కంటెంట్ ఇచ్చి బిజినెస్ పీపుల్కి మోటివేట్ చేసుకుంటూ బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వర్టికల్లో వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి తగిన స్కిల్స్ నేను నా ఛానల్ నుంచి ఇవ్వడమే నా ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క బిజినెస్ నేను చేయాలి అంటే చేయలేను, అది ఎవరి వల్ల కూడా కాదు. ఎవరు అన్ని బిజినెస్లు చేయలేరు. సో నా బిజినెస్లు నాకున్నాయి. నేను 3-4 బిజినెస్ చేస్తున్నా, అలాగే కంటెంట్ క్రియేట్ చేస్తున్నా, అది కూడా ఒక బిజినెస్సే. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం ద్వారా కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ క్రియేట్ అవుతారు. దానివల్ల ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది, అందరు హ్యాపీగా ఉంటారు. సో ఫ్యూచర్లో రోబోస్ వస్తున్నాయి అన్ని వర్క్స్కి. ఇప్పుడే రోబోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోస్ మ్యాన్ పవర్ని రీప్లేస్ చేస్తున్నాయి. సో జనాలకి ఉన్న ఒకటే ఒక ఆప్షన్ బిజినెస్. సో కొన్ని జాబ్సే ఉంటాయి ఫ్యూచర్లో. ప్లీజ్, ఇలాన్ మస్క్ కూడా చెప్పాడు 2040 కల్లా అన్ని రోబోస్ వచ్చేస్తున్నాయి, మ్యాన్ పవర్ని రీప్లేస్ చేయబోతుంది అని. సో జాగ్రత్త పడండి, బిజినెస్ స్కిల్స్ నేర్చుకోండి. మనం బిజినెస్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. యాజ్ ఐ సెడ్, మీరందరూ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు కాబట్టి నెక్స్ట్ న్యూ ఇయర్లో మీకు మంచి బిజినెస్ కోర్సెస్, పెయిడ్ బిజినెస్ కోర్సెస్ దాదాపు 999 నుంచి 10,000 వరకు మన బిజినెస్ కోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి. దాదాపు 18 కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో మీరు 5 కోర్సెస్ చేసినా కూడా మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు. బిజినెస్ ఐడియాస్ అందరికీ వస్తాయి. ఒక కామెంట్ చూశాను, నా దాంట్లో ఏంటంటే ఆ కామెంటే, మందు తాగితే ప్రతి ఒక్కడికి బిజినెస్ ఐడియాస్ వచ్చేస్తాయి అని. నిద్రపోయినప్పుడు, కలగన్నప్పుడు ప్రతి ఎక్కడైనా బిజినెస్ ఐడియాస్ వస్తాయి. ఆ బిజినెస్, ఏ బిజినెస్ ఐడియానన్నా, ఏ బిజినెస్ ప్రాబ్లమ్నైనా, ఎలాంటి ప్రాబ్లమ్ అండ్ గ్యాప్ ఐడెంటిఫై చేసినా దాన్ని రన్ చేయడానికి బిజినెస్ స్కిల్స్ ఖచ్చితంగా కావాలి. ఆ బిజినెస్ స్కిల్స్ నేర్చుకున్నప్పుడే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయగలుగుతారు. ఈ మధ్యలో నేను ఒక కస్టమర్గా మనం ఎంత స్మార్ట్గా ఉన్నాము, బిజినెస్ పీపుల్ అంతకన్నా 10 times స్మార్ట్గా ఉండి బిజినెస్ స్కిల్స్ నేర్చుకున్నప్పుడే మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. అప్పటికి కూడా 50-50 ఛాన్సెసే. అలాంటప్పుడు చూడండి,
మీరు బిజినెస్ స్కిల్స్ నేర్చుకున్న 50-50 ఛాన్సెస్ అంటున్నా అంటే బిజినెస్ స్కిల్స్ నేర్చుకోకపోతే, తెలియకపోతే, బిజినెస్ అంటే ఏంటో తెలియకపోతే బిజినెస్ పరిస్థితి ఏంటో. సో ఇది ఆనియన్ పౌడర్ బిజినెస్ ఐడియా అండ్ టిప్స్, స్కిల్స్. మనం ఏం చెప్పినా ఇదే ఉంటుంది. మన లాస్ట్ వీడియోస్లో కూడా నేను ఇదే ప్రాసెస్లో, ఇదే సబ్జెక్ట్లో చెప్పాను. సో ఆల్మోస్ట్ మీరు నా దగ్గర కోర్స్ కూడా నేర్చుకోవాల్సిన పని లేదు. నా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇప్పుడున్న కొన్ని వీడియోస్ మీకు చూస్తే అసలు బిజినెస్ పైన పూర్తి అవగాహన వస్తుంది. సో ఈ వీడియోస్ ఎలా అనిపించాయి, నా పాత వీడియోస్ ఎలా అనిపించాయి, మనం చెప్పే కంటెంట్ ఎలా ఉంది, ఇలా మీరు నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీ బిజినెస్ కోర్సెస్కి ఇంట్రెస్టెడ్ అవుతే రికార్డెడ్ కోర్సెస్కి బిజినెస్ కోర్స్ అని కామెంట్ చేసేయండి. అది ఆల్రెడీ రెడీ అవుతుంది, రికార్డ్ అవుతుంది. చాలా మంచి కోర్సెస్ వస్తున్నాయి మంచి రీజనబుల్ ప్రైస్లో. అంటే మనం లక్షల్లో కోట్లు ఖర్చు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు 1000 రూపాయలు 10,000 ఖర్చు పెట్టి నేర్చుకొని, స్కిల్స్ నేర్చుకొని చేయడం ద్వారా తప్పేం లేదు. తెలుగులో అలాంటి కోర్సులు లేవు. మనదే ఫస్ట్ కోర్సు అండ్ ఫ్రీగా కూడా నేను ఇంత కంటెంట్ ఇచ్చా. ఎవ్వరు ఇవ్వనంత కంటెంట్ ఇచ్చా. నేర్చుకోండి. నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ 10 మందికి ఉపయోగపడుతుంది. అంటే షేర్ చేయండి. ఎవరైనా బిజినెస్లో వస్తాను అని అనుకుంటే మాత్రం మన బిజినెస్ కేపీ బిజినెస్ గురు ఛానల్ని రికమెండ్ చేయడం మర్చిపో. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ వస్తా. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.